అండ్ నా సో సక్సెస్లు, సూపర్ హిట్లు, సూపర్ బ్లాక్ బస్టర్స్ బోలెడన్ని ఇచ్చారనమాట. సూపర్ సక్సెస్ఫుల్గా 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు. దానికి కంగ్రాచులేట్ చేసేస్తూ ఈ 10 years జర్నీని ఒక వీడియోగా బంధించాం. ఆ వీడియో వేసేద్దాం. అనిల్ రావుపూడి గారి జర్నీ వీడియో ప్లే. Can we have the AV please? నాకు ఈ మొదటి సినిమా అవకాశం ఇచ్చి నేను ఈరోజు ఒక సక్సెస్ఫుల్ సినిమాకి డెబ్యూ ఇంత గ్రాండ్ ఎంట్రీ రావడానికి నాకు కారణం కళ్యాణ్ రామ్ గారు. థ్యాంక్స్ అలాట్ సార్. నాకు సినిమా థియేటర్కి వెళ్ళి నచ్చితే ఒక ఆడియన్ గా నేను విజిల్ కొడతా, చప్పట్లు కొడతా. ఇదే నాకు తెలిసిన సినిమా, అదే తీస్తా. చిన్నప్పటి నుంచి చూసిన సినిమా ఇదే. నేను పెద్ద చదువుకోవాల సినిమా, నాకు తెలిసిన సినిమా ఇదే. నాకంటే ఎవరైనా బాగా తీస్తే నేర్చుకుంటా, నేను ఏదైనా తప్పులు తీస్తే సర్దుకుంటా. 8 సినిమాల జర్నీ ఇది. నాకు చాలా చాలా ఇష్టమైన డైరెక్టర్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అలా మొదలైంది క్లైమాక్స్ లో తాగుబోతు రమేష్ బిట్ ఏదైతే ఉందో మోస్ట్ హిలేరియస్ పార్ట్, మోస్ట్ అందరూ ఎక్కువ ఎంజాయ్ చేసింది ఆ సినిమాలో ఆ లాస్ట్ ట్రాక్, అది అనిల్ రాసిన ట్రాక్. అది థ్యాంక్ యూ అనిల్. కథ చెప్పిన పద్ధతి కానీ విధానం కానీ మొత్తం ఏదైతే చెప్పాడో దానికంటే ఎక్కువ స్క్రీన్ మీద ఉంటుంది. అండ్ అతను టెరిఫిక్ ఆర్టిస్ట్, చాలా మంచి యాక్టర్. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు చేసిన దాంట్లో 50% నేను చేస్తే నాకు విపరీతం పేరు వస్తుంది. కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా అగ్ని. కామెడీ మీద మంచి పట్టునటువంటి అనిల్ రావిపూడి ఈ సినిమాలో కామెడీ ఎలా రాణించాడో, ఎలాగ రప్పించగలిగాడో, ఎలా చేయించగలిగాడో మనం ఊహించుకోగలం. అనిల్ గారు ఏంటంటే స్క్రిప్ట్ చెప్పేటప్పుడే నాకు సినిమా చూసినట్టే ఉంటుంది. ఫస్ట్ షాట్ పెట్టిన వెంటనే జ్యోతి ఎక్స్పెషల్లీ ఈజ్ ద మ్యాన్. ఎక్స్ప్రెషన్ నా మైండ్లో విజువల్గా నేను ఏదైతే చూశానో 100కి 100% కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. సో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ప్రతి దర్శకుడికి ఒక సినిమా దొరకటం అనేది ఒక అవకాశం. ఆ సినిమా హిట్ అవ్వటం ఆనందం. దానికి ఇలా ఒక డెబ్యూ అవార్డు రావటం, దానికి ఒక పరిపూర్ణత దొరకటం, అది ఒక అదృష్టం. पता है कानों के बीच में भेजा क्यों रहता है? जब कान भैरी पड़ती है तो बात भेजे में घुसती है. నాన్నగారు అభిమానుల తరపున, నా అభిమానుల తరపున, మా టెక్నీషియన్స్ తరపున అనిల్ రావిపూడి గారు ఇక్కడ రండి సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు నుంచి మా శ్రమని, మా తెలివిని శారీరకంగా గాని మానసికంగా గాని ఈ జనం కోసం కాకుండా ఎంత సాఫ్ట్ గా ఉన్నాయి. ఏ సబ్బు? ప్రేక్షకుల ముఖ చిత్రాలేంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. ఇట్స్ లాఫింగ్ టైం. ఇంత లత్కోర్ పంచాయతీలో కూడా మీ దాంపత్య జీవితం సాఫీగా సాగిస్తున్నారంటే, అరే మగాళ్ళు, మీరు మొగాళ్ళు. ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ సూపర్, ఎక్స్ట్రాడినరీ, అదిరిపోయిందిగా. ఇంకా చూపిలేదు అయితే ఇప్పుడు చూపించు. పెట్టావా? సూపర్, ఎక్స్ట్రాడినరీ, అదిరిపోయిందిగా. నీ కంటి సూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఏ మాయ చేసావే. ఎట్లా పాడినరా? బాగా పాడారు సార్, బాగా పాడారు. ఎట్లున్నా పాడతా. ప్రతి సినిమా రిలీజ్ కి ముందు ఒక టీజర్ ఉన్నట్టు ప్రతి మగాడికి పెళ్లికి ముందు ఒక లవర్ ఉంటుంది. ఇట్స్ న్యాచురల్.
అనిల్ ఆ సాంగ్ లో ఎందుకు పెట్టాడో తెలియదు. బ్లాక్ బాస్టర్ పొంగల్, అది మాకైతే బ్లాక్ బాస్టర్ పొంగల్ అయింది. ఈ సంక్రాంతి ఫర్ ఎవర్. ఇంకా మేము 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు సినిమా తీసిన ఈ 2025 సంక్రాంతిని అయితే మర్చిపోలేము. థ్యాంక్ యూ అనిల్. లాస్ట్ 5 ఫిలిమ్స్ కంటిన్యూగా 100 crore గ్రాసర్స్ అండ్ లాస్ట్ 5 ఫిలిమ్స్ కంటిన్యూస్ గా 1 million గ్రాసర్స్ ఇన్ యూఎస్. 8 సినిమాలు, పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, F2, సర్లేరు నీకెవరు, F3, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం. Ten ఇది years. ఆల్ టైమ్ రికార్డ్ ఇది. ఒక్కటి కాదు, రెండు కాదు, 10 బ్యూటిఫుల్ ఇయర్స్ కంప్లీట్ చేసినందుకు భీమవరం క్యాన్ వి హ్యావ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ది వన్ అండ్ ఓన్లీ అనిల్ రావుపూడి గారు. సూపర్ ఫెంటాస్టిక్, అదిరిపోయిందిగా జర్నీ అయితే. సో ఇలానే సూపర్ సక్సెస్ఫుల్ యూఎస్ ఎన్నో ఆయన జరుపుకోవాలని, ఎన్నో అద్భుతమైన సినిమాలు మనకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. డెఫినెట్ గా ఆయన ఆనందిస్తూ ఉంటారు, ఆల్వేస్ ఆనందాన్ని పంచుతూ ఉంటారు, అద్భుతమైన విజయాలను అందుకుంటూ ఉంటారు. అది ఆయనకి న్యాచురల్ అనమాట. సో మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు వీరి జర్నీ గురించి మాట్లాడుతూ ఉంటే నా చిన్నతనం గురించి మాట్లాడుతూ ఉంటారనమాట. ఎందుకంటే అప్పుడు మొదలైంది, బట్ అప్పటికి ఇప్పటికీ ఆయన ఒకేలా ఉన్నారు, అదే ఎనర్జీతో ఉన్నారు. ఎస్పెషల్లీ సంక్రాంతికి వస్తున్నాంలో విక్టరీ వెంకటేష్ గారు 2.0 అంటున్నారు అనమాట. మామూలుగా లేదు, అదిరిపోయిందిగా అంటున్నారు. ఆయన ఎప్పుడు కూడా అంటే సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు వెంకీ గారు అప్పుడు ఏం ఎనర్జీ ఉందో ఇప్పుడు అదే ఎనర్జీ, అదే ప్యాషన్ తో పనిచేయడం, అదే అందరినీ ఇన్స్పైర్ చేయడం. ఇట్స్ మ్యాజికల్ క్వాలిటీ ఇన్ విక్టరీ గారు. ఎగ్జాక్ట్లీ. ఎక్కువగా మనం మాట్లాడితే తమ్మిరాజు గారు ఇక్కడే ఉన్నారు, అనవసరంగా ఎడిట్ చేస్తారు కాబట్టి ఆలస్యం చేయకుండా మనం ఆ ఏవి వేసేద్దాం. విక్టరీ వెంకటేష్ గారు ఏవి ప్లే ఆ స్పెషల్ వీడియో ఫర్ విక్టరీ వెంకటేష్ గారు. ఏదో చెప్తున్నారేంటి? ఏదో చెప్తున్నారు కదా, ఏదో చెప్పారుగా, మరి నువ్వు భయపెట్టేస్తావు కదా. అంటే అది 500 రూపీస్ కూడా పాకెట్ లో లేకుండా ఎందుకు లిఫ్ట్ ఇచ్చావు? లిఫ్ట్ ఇవ్వడానికి కావాల్సింది జేబులో డబ్బులు కాదండి, బండిలో పెట్రోలు. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి వెంకీ? నాకు లీడ్ లేని పాట రాదు. ఏయ్, ఏంటిది? మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా. దాని కడుపులో కాయ కాయించొచ్చు. 24 గంటలు మీరు నా కొంపలో ఏడుస్తూ కూర్చుంటే కాయలు ఎక్కడికి వస్తాయి? నీ తలకాయ. వెంకీ నువ్వు మారిపోయావు. ఇంకాసేపు ఉంటే నా గురించి కలకత్తా మొత్తం చెప్పేట్టున్నారు. మీరు మామూలు వాళ్ళు కాదు, నాకు తెలుసు, మీరు చెప్తారు. ఏ తప్పుగా ఏం చెప్పాను? మధ్యలో హ్యాండ్సమ్ అని కూడా చెప్పాను కదా, అది వినపడలేదా? నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని, అది నీ నోటితోనే చెప్పిస్తాను. మిమ్మల్ని కలవాలని కలపాలని కలకత్తాకు వచ్చాను. నువ్వు కాదంటే వెళ్ళిపోతాను, కానీ నిన్ను మర్చిపోతాను మాత్రం అనుకో. మెరిసే మెరుపుల రాణి నీ మోనాలిసా పొంగే వయ్యారాలే అన్ని నీకే కానుక చేశాను. మెరిసే మెరుపుల రాణి పదునెక్కే లేత జవాని నచ్చాయే నీలో హొయలన్నీ. నేనేదైనా ఒక్కసారి భరిస్తాను, రెండోసారి నరికేస్తాను. నా స్టేటస్ తెలియకుండా కొడుతున్నావు. కొట్టడానికి కావాల్సింది స్టేటస్ కాదురా, స్టామినా. సమర్థులు నాకెందుకు లేని ఇంట్లో కూర్చుంటే అసమర్థులే రాజ్యాలు వెళ్తారు. కరెక్టే కదా, చెప్తా. నడి రోడ్డు మీద నిలబెట్టి నగ్నంగా కడిగేస్తా. ప్రతి సినిమా రిలీజ్ కి ముందు ఒక టీజర్ ఉన్నట్టు ప్రతి మగాడికి పెళ్లికి ముందు లవర్ ఉంటుంది. నేను సేత్ వచ్చాం అంటే కష్టంతో కొట్టలేకపోయినా ఇష్టంతో కొట్టొచ్చని చాలా గొప్పగా చెప్పే గోపాలం.